అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఝాన్సీ. నాకు రీసెంట్లీ ఒక అన్న మెసేజ్ చేశారు, అదేనండి యూట్యూబ్లో. H4 వీసా వచ్చిందా అమ్మ, H1 వీసా వచ్చిందా, మీరు ఎలా వెళ్ళారు, నువ్వు వీసా వచ్చిందని అప్లోడ్ చేసావు కదా వీడియో, మీరు ఎలా వెళ్ళారు, ఏంటి, మీ హస్బెండ్కి ఎలా వచ్చింది ఆన్ సైట్ ఆఫరు, నెక్స్ట్ హిల్లో హంట్ అన్నావు, అక్కడ ఒకసారి ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోలేదని చెప్పేసి అన్నారు. థ్యాంక్స్ అన్న, అన్నీ అడిగినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు నా వీడియో చూసినందుకు కూడా. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక్కబెడుతుంది, ఎందుకంటే అంత క్లోజ్లో ఉంది ఇల్లు. మాకు H4 వీసా, H1 వీసా కాదన్న, B1 వీసా వచ్చిందన్న. మా ఆయన పనిచేసిన హెడ్ ఆఫీసు అమెరికాలోనే ఉంది. సో అందుకు మాకు ఈజీగా వచ్చేసింది వీసా. ఈజీగా అంటే వాళ్ళు క్వశ్చన్స్ వేసారన్న, మేము కూడా చెప్పాము. మా ఆయన కన్నా నాకే ఎక్కువ క్వశ్చన్స్ వేసారని కూడా చెప్పాను. అది కూడా చాలా టైం నిలబెట్టించేశారు, నాకు 15 మినిట్స్ ఇలా నిలబెట్టించేశారు, ఎందుకో ఏంటో తెలీదు. సో అది అనమాట. మేము అప్లై చేసిన ఒక 20 రోజులకు వచ్చేసిందన్న వీసా అయితే. మేము అప్లై చేసాము. అప్లై చేసిన ఒక నెల రోజులకి అపాయింట్మెంట్ డేట్ వచ్చింది. అపాయింట్మెంట్ డేట్ వచ్చిన ఇంటర్వ్యూ అయిన ఒక 20 రోజులకి వీసా అయితే మాకు అప్రూవ్ అయిందని మెయిల్ అయితే వచ్చిందన్న. సో అది ఇంకా ఇక్కడ రెంట్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారన్న. ఇక్కడ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. మా బడ్జెట్ వచ్చేసి ఇక్కడ 5,42,000 మన ఇండియన్స్ రూపీస్ ప్రకారం. అదే US డాలర్స్ అయితే $6,500 అన్న. USD అయితే రెంటు. చాలా ఇల్లులు ఎతికానన్నా నేను ఇక్కడ, చాలా అంటే చాలా ఇల్లులు ఎతికాను. అస్సలు కంఫర్టబుల్గా లేవు. లోపలికి వెళ్ళేటప్పటికి, ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు పాజిటివ్ వైబ్స్ లేవు. ఇంకా బయట కూడా చాలా చెట్లు, నాకు కొంచెం చాలా చెట్లు, గడ్డి, ఓపెన్ ప్లేసు నాకు కొంచెం అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. ఎందుకంటే మా ఆయన ఒక్కోసారి ఉంటారు, ఒక్కోసారి బయటకు వెళ్తారు, ఒక్కోసారి బిజినెస్ ట్రిప్స్కి వెళ్తారు, ఒక్కోసారి ఆఫ్ షోర్ వెళ్తారు, అలా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే ఆయన తెల్లవారు వెళ్ళిపోతారు, సాయంత్రంకి వస్తారు, అంతలోపు పిల్లలు నేనే చూసుకోవాలి. ఏ ప్రాబ్లం అయినా ఏదైనా సరే నేను అలా ఆలోచించాను. పిల్లల పరంగా కొంచెం ఆలోచించాను. చాలా అంటే చాలా పెద్ద ఇల్లు. ఎంత పెద్ద ఇల్లు అంటే 7,000 స్క్వేర్ ఫీట్స్, 8,000 స్క్వేర్ ఫీట్స్, 9,000 స్క్వేర్ ఫీట్స్ ఇలానే ఉన్నాయి. చాలా అంటే చాలా ఇల్లులు. మా బడ్జెట్ వచ్చేసి $6,500 USD, అదేనండి 5,42,000 నెలకి మన ఇండియన్స్ రూపీస్లో. USDలో అయితే $6,500. చాలా అంటే చాలా కష్టమైంది. మనకిప్పుడు ఏంటి సాఫ్ట్వేర్లో అయితే ఆన్ సైట్ అయితే బయట ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఆన్ సైట్ అంటారు కదా, మాకు ఇక్కడ ఎక్స్పర్ట్ అంటారన్న. ఆయిల్ అండ్ గ్యాస్లో ఉద్యోగాలు బయట వస్తే ఎక్స్పర్ట్ ఉద్యోగం అని అంటారు. మరి వీళ్ళ కంపెనీలో ఆ పొజిషన్ని మన ఇండియాలో కాకుండా వేరే ఎక్కడైనా కంట్రీలో ఉద్యోగం వస్తే ఎక్స్పర్ట్ ఉద్యోగం, ఎక్స్పర్ట్ శాలరీస్ అలానే ఉంటాయన్న. సో అది మాకైతే చాలా చూసాం. ఒక ఇంట్లో అయితే మాస్టర్ బెడ్రూమ్లో బాత్టబ్ ఉంది, బెడ్రూమ్లో బాత్టబ్ పెట్టి, వాష్రూమ్లో అయితే బాత్టబ్ కానీ బెడ్రూమ్లో బాత్టబ్ పెట్టి. అబ్బబ్బబ్బబ్బా! ఆ ఇల్లు వచ్చేసి 10,000 స్క్వేర్ ఫీట్స్. అవుట్ సైడ్ కూడా ఒక 2,000-3,000 స్క్వేర్ ఫీట్స్. అవుట్ సైడ్ ఇల్లులు బుర్ర పాడైపోయింది నాకైతే. చాలా ఇల్లులు చూసి విసిగిపోయాను. చాలా అంటే చాలా ఇల్లులు. ఎందుకంటే మనం ఇంత డబ్బు పెడుతున్నాం కదా, కొంచెం మంచి ఇల్లు, కొంచెం లోపలికి వెళ్ళేసరికి కొంచెం పాజిటివ్ వైబ్స్ రావాలి కదా, అలా అని మేము చూసుకున్నాము. ఇల్లు పరంగా అయితే నాకు అంత అనిపించలేదు. ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద ఇల్లులు. వుడ్ వర్క్ అంతా, ఇక్కడ ఇల్లులన్నీ వుడ్తోనే ఉంటాయి మ్యాక్సిమం. కింద ఫ్లోర్ వరకే కాస్త సిమెంట్ ఏదో కడతారు, మేము అంతా చెక్కతోనే కడతారు. సో అది అన్నమాట. ఇక చాలా అంటే చాలా పెద్ద ఇల్లు. మళ్ళీ చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు అపార్ట్మెంట్ చూసుకోవచ్చు కదా అనేసి. అపార్ట్మెంట్ 2 BHK చూసాము. అంతగా అంటే చాలా తక్కువ అపార్ట్మెంట్లు ఉండేవి అనమాట ఇక్కడ, చాలా తక్కువ. మనకేంటంటే ప్లేసెస్ లేక అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ప్లేసెస్ చాలా పెద్దది, జనాలు తక్కువ, కాబట్టి అపార్ట్మెంట్ల కన్స్ట్రక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. అందుకు అనమాట అపార్ట్మెంట్లు లేవు, చాలా తక్కువ. మాకైతే ఇల్లు దొరకలేదు అపార్ట్మెంట్లో. అదే అయిపోయింది. ఇక్కడికి మేము వచ్చిన కొత్తలో మా ఆయనకి హోటల్ ఇచ్చింది
ఆయన వచ్చిన ఒక 4 నెలలకి నేను వచ్చాను, మళ్ళీ నన్ను తీసుకొని వచ్చారు పిల్లల్ని నన్ను. ఇప్పుడు నేనేమన్నానంటే హోటల్లో మనకి ఇల్లు దొరికినంత వరకు కష్టమే. ఇదేంటంటే మా ఆయన నేను వచ్చేటప్పటికి వీడియో కాల్ చేసి నాకు అంతా చూపించేసి ఒక కమ్యూనిటీలో ఇల్లు కూడా బుక్ చేసేసారండి. అది ఏమైందో చెప్తాను. ఒక కమ్యూనిటీలో 3 BHK ఇల్లు బుక్ చేశారు. అది $6,000, అంటే మన ఇండియన్స్ రూపీస్లో 5 లక్షలు చిల్లరి నెల. అది వాళ్ళేమో పెయింటింగ్ వేసేసి కొంచెం మంచిగా చేయించేసి ఇస్తామన్నారు. నేను వచ్చిన తర్వాత వెళ్ళి చూశాను ఇల్లు, ఏమీ చెయ్యలేదు. ఓనర్ అయితే అస్సలు రెస్పాండ్ అవ్వలేదు, మంచిగా రెస్పాండ్ అవ్వలేదు. సర్లే మాస్టర్ బెడ్రూమ్ పెద్దది కదా, కిడ్స్ బెడ్రూమ్, పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వేరే బెడ్రూమ్లో పడుకోరు, ఆ బెడ్ తెచ్చేసి మా బెడ్ పక్కన వేసేసేయండి అని చెప్పాము. వేయమన్నారు, మీరే వేయించుకోవాలని చెప్పేసి అన్నారు. కొంచెం మాకు అక్కడ నచ్చలేదు, వాళ్ళు ఏం చెప్పినా సరిగా రెస్పాండ్ అవ్వలేదు. ఎప్పుడైనా సరే ఏ ఊళ్ళో అయినా సరే ఓనర్స్ మంచిగా ఉంటేనే మనం మంచిగా మెలగలము. లేదు అది కాదు ఇది కాదు అని ఫస్టే చెప్పారంటే మనం ఉండలేము ఆ ఇంట్లో. ఏ ప్రాబ్లం అయినా ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అయితే కొంచెం వాళ్ళతో మేనేజ్ చేయడం కష్టమే అవుతుంది. ఎందుకంటే నాకు పెళ్ళి అయినప్పటి నుంచి, పెళ్ళికి ముందు నుంచి కూడా అమ్మ వాళ్ళ ఉండేది అద్దిల్లే కాబట్టి, పెళ్ళి అయిన తర్వాత నేను ఉంటుంది కూడా అద్దింట్లోనే కాబట్టి కొంచెం ఆ విషయంలో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆ ఓనర్ అయితే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. అది కూడా పెయింటింగ్స్ కూడా సరిగ్గా వేయలేదు. మాకైతే ఆ ఇల్లు నచ్చలేదు, మేము అక్కడే చెప్పేసాం మాకు నచ్చలేదు. మేము బ్రోకర్కి అయితే చెప్పేసాం మాకు ఇల్లు నచ్చలేదు, ఓనర్ అయితే మంచివాడు కాదు, ఇలా రెస్పాండ్ అవ్వట్లేదు మంచిగా అనేసి. అక్కడ నుండి బ్రేక్ వచ్చింది. ఆ బ్రేకు 6 నెలలు బ్రేక్ వచ్చింది మాకు ఇల్లు దొరకాలంటే. కనీసం ఒక 30 ఇల్లు చూపించారు బ్రోకరు. ఫైనల్గా ఏం చెప్పేశారంటే, మీరు మాకు వచ్చిన క్లయింట్స్ కన్నా మీకు చాలా డిఫికల్ట్ అవుతుంది, మీరు ఏ ఇల్లు చూపించిన నచ్చడం లేదు, ఇది ఉంది అది ఉంది అంటున్నారు. మేము చెప్పామన్నమాట, మేము చూపించిన ఇల్లు మీకు నచ్చడం లేదు, మేము చూపించిన ఇల్లు బడ్జెట్ ఎక్కువ, మనది $6,500, $5,42,000 $7,000 దగ్గరికి ఎలా తీసుకెళ్తారండి వాళ్ళు? మన బడ్జెట్ మన బ్రోకర్ కింద అని చెప్తాము. ఇంతని చెప్పేశాక ఎక్స్ట్రా బడ్జెట్ వాళ్ళకి ఎలాగ మేము ఇంకా వెళ్ళలేము కదా. అలా కూడా ఫైట్ చేసాం వాళ్ళతో, ఫైట్ చేసి ఫైనల్గా అయితే మేము చెప్పిన ఆ ఇల్లు బాగుంది అని చెప్పిన తర్వాత మాకు ఇల్లు అయితే సెట్ అయ్యిందన్న. ఇక్కడ ఇల్లు అద్దెలు కూడా చాలా ఎక్కువ. మనం ఎక్స్పర్ట్స్ అనే కాదు, మామూలుగా కూడా అద్దెలు ఎక్కువే. 4,000 మనం ఎక్స్పర్ట్స్ అని ఒక 2,000 3,000 ఎక్స్ట్రా చెప్తారు డాలర్లు. మామూలుగా అయితే ఇక్కడ $4,000 $3,000 అలా ఉంటాయి. అపార్ట్మెంట్స్ అయితే $2,500 అలా ఉంటాయన్న. మామూలుగా 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే $4,000 $4,500 అలా చెప్తారు. మనం ఎక్స్పర్ట్స్ అదే బయట నుంచి వచ్చాం కాబట్టి అదే అనమాట. చేసి ఫైనల్గా ఇంటిలోకి వచ్చాము. ఈ ఇల్లు మా ఆయన ఆఫీస్కి 5 నిమిషాలే, మా పెద్దమ్మాయి స్కూల్కి 10 నిమిషాలే. చాలా దగ్గర, చాలా అంటే చాలా దగ్గర ఇల్లు. ఫైనల్గా అయితే ఇల్లు దొరికేసింది. ఓనర్ గారు కూడా మంచి వాళ్ళే. మనం ఏం చెప్పినా కొంచెం ఇంత పెద్ద ఇల్లు ఉంది కాబట్టి ఏదో ఒకటి రిపేర్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, ఫస్ట్లో అయితే ఈ ట్యాప్ రిపేర్ అని, ఈ రాడ్ రిపేర్ అని, ఈ సింక్ రిపేర్ అని చాలా రిపేర్లు వస్తాయండి. చాలా అంటే చాలా పెద్ద ఇల్లు. మేము ఉంటుంది 6,000 square feet హౌస్ ఇది. ఫైనల్గా నా ఇంటి వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మా ఆయనకి ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఇక్కడ, అది కూడా పెద్ద చరిత్రే. ఎందుకంటే అదంతా పెద్ద తతంగం ఏంటి, ఇంటర్నల్గానే వచ్చింది. ఇంటర్నల్గా పంపించలేదు, మా ఆయన ఇంటర్వ్యూ చేసి తీసుకున్నారు. ఇంటర్నల్గా ఇప్పుడు పోస్టులు పడ్డాయి ఇక్కడ ఇలా ఉద్యోగాలు ఉన్నాయని తెలిసాక ఇంటర్నల్గా వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇక్కడ ఈ పోస్ట్ ఉంది ఆ పోస్ట్ అని చెప్పేసి అలాగే అప్లై చేశారు. కానీ మా ఆయన అప్లై చేసింది ఒక పోస్టు, ఆయనకి వచ్చింది ఒకటి అనమాట. చాలా అంటే చాలా ఫైట్ చేశారు అక్కడ బెంగళూరులో ఉండే వాళ్ళతో. ఆపకండి, ఇలా వస్తే ఆపకండి, అలా వస్తే ఆపకండి అని చెప్పేసి చాలా ఫైట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఇచ్చారండి ఇంటర్వ్యూ. ఒక 6 నెలలు 7 నెలలు టైం టేకింగ్ తర్వాత మాకు పాజిటివ్ న్యూస్ వచ్చింది. సో అది అనమాట, చాలా టైం టేకింగ్, బట్ చాలా టైం తీసుకున్నారు.
చాలా మెల్లిగా పనిచేస్తారండి వీళ్ళు. మన ఇండియాలో కాదు, మన ఇండియా వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా పనిచేస్తారు. ఇక్కడ వాళ్ళు ఈ ఫారెన్లో ఉన్న వాళ్ళందరూ టైం టు టైం, తెల్లవారు 8 అంటే తెల్లవారు 8, సాయంత్రం 5 అంటే 5, ఇంకా 5 తర్వాత పని చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ మధ్యలో మీటింగ్లో ఉన్నా, ఈ మా ఆయన చెప్తూ ఉంటారు కదా, మధ్యలో మీటింగ్లో ఉన్నా వీళ్ళు కంటిన్యూ టుమారో అంటారు. ఇంకా టైం చూసుకొని ఇంకా వెళ్ళిపోతారు. మధ్యాహ్నం లంచ్ కూడా 12 అంటే 12, ఎగ్జాక్ట్లీ 12 ఇంకా. అదే అనమాట ఇక్కడ కల్చర్ కొంచెం డిఫికల్టేనండి మనలాంటి సర్వే అవ్వడం, కానీ తప్పదు. ఆపర్చునిటీ వచ్చింది కదా, కొన్ని సంవత్సరాలే కదా ఇక్కడ మెలగడం, చిన్నపిల్లలు కాబట్టి కొంచెం డేట్ చేసాము రావడానికి కూడా. యా ఫైనల్గా అయితే అది అండి. నేను ఇంకా 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 షేర్ చేసుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఓకే మరి బాయ్ బాయ్.